శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ లో మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. భక్తులను నిలువు దోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, అధికారులు పట్టించుకోకపోవడం, ప్రజాప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా కాంట్రాక్టుదారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైనాన్ని ఆలయ అధికారులు దృష్టి సారించి వాటిని అరికట్టాలని కోరారు. కాళహస్తి ప్రెస్ క్లబ్ చాలా బాగుంది. బత్తే నాయుడు గారు మాకు చాలా సీనియర్ లీడర్, మాకు పార్టీలో సిన్సియర్గా గత 40-50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే నిలకడగా సిద్ధాంతపరంగా నమ్ముతూ పార్టీకి సేవలు చేస్తున్నటువంటి మరి బత్తే నాయుడు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ 4 విషయాలు మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు కాళహస్తి ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. రెండవది పరిశ్రమలు, మూడవది టెంపుల్, నాలుగవది రాజీవ్ గాంధీ రైతుల పరిస్థితి మరి అయోమయమైనటువంటి ఉపాయాలు రైతులకు ఇవ్వటం లేదు. రైతే రాజు అంటారు, వ్యవసాయ దేశం అంటారు. ఒక్క రైతుకి ఈ రోజుకి కూటమి ప్రభుత్వంలో గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రైతులకు చేసింది 0 చేశాడు. అదానీలకు చేశాడు, ఉన్న భూములంతా ఇచ్చేశాడు, పరిశ్రమలు ఇచ్చేశాడు, విమానాశ్రయాలు ఇచ్చాడు.